గోకులం పక్కన ప్రవహిస్తున్న యమున నదిలోకి కాళీయుడు అనే పాము చేరి నివాసం ఏర్పరచుకుంది. ఆ నాగు పాము చిందించే విషయంతో యమున జలాలు విషపూరితంగా మారాయి. ఆ విషపూరితమైన నీళ్లు తాగడం వల్ల అనేక జీవులు మరణించేవి. ప్రజలు ఆ నీళ్లు తాగడానికి భయపడేవారు. ఇబ్బంది తెలుసుకున్న కృష్ణుడు కాళీయుడికి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. ఓ రోజు కృష్ణుడు తన స్నేహితులతో యమునా నది తీరానికి వెళ్తాడు. నది తీరాన ఉన్న కృష్ణుని చూసిన కాళీయుడు తన తోకతో కృష్ణుని చుట్టుముట్టి యమునా నదిలో నిర్బంధించాడు. ఆ సమయంలో కృష్ణుడు తన విశ్వరూపం చూపించాడు. తన ఆకారాన్ని రాను రాను పెద్దదిగా మార్చాడు. అందువల్ల కాళీయుడు బలవంతంగా కృష్ణుని విడిచిపెట్టాడు. కృష్ణుడు కాళీయుడి తోకను చేత్తో పట్టుకుని కాళీయుడి తలపై భయంకరమైన నాట్యం చేశాడు. చివరకు కాళీయుడు రక్తం కక్కుకొని చనిపోయే పరిస్థితికి వచ్చాడు. తన భర్తని ఆ స్థితిలో చూసిన కాళీయుడు భార్యలు తన భర్తని క్షమించి విడిచిపెట్టమని కృష్ణుడిని ప్రాధేయపడ్డారు. అందుకు కృష్ణుడు సరేనన్నాడు. కృష్ణుడి గొప్పతనం తెలుసుకున్న కాళీయుడు యమునా నదిని విడిచి వెళ్ళిపోయాడు.